వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి మీద వేసిన చెత్త కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఐవైఆర్ కృష్ణారావుకి బాధ వేసి ఆయన ట్వీట్ చేశాడు, పోస్ట్ చేశాడు ఉండవల్లికి మద్దతుగా. ఉండవల్లి ఇక్కడ దాకా ఈ కేసును లాక్కు రావటమే పెద్ద కష్టం, లాక్కు వచ్చాడు, శ్రమ పడ్డాడు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాటితో పాటు ఉండవల్లి మీద దండయాత్ర చేయడానికి ఎల్లో యూట్యూబర్లు, ఎల్లో మీడియా సిద్ధమవుతోంది అంటూ వ్యాఖ్యానించాడు. ఈయన బీజేపీ నాయకుడు అని చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద ఉన్న భక్తిని బాహాటంగా వెల్లడించాడు ఐవైఆర్ కృష్ణారావు. ఆయన వ్యాఖ్యల మీద మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక ఐఏఎస్, ఈయన చీఫ్ సెక్రటరీగా చేశారు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఈయన్ని చీఫ్ సెక్రటరీగా అట్టుపెట్టుకున్నాడు మొత్తం ఆయన రిటైర్ అయ్యే వరకు. ఆ రిటైర్ అయిన తర్వాత ఆయన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయనకి ఫేస్బుక్లో బాగా ఎక్కువ ఎడిక్ట్ అయ్యాడు ఈయన ఐవైఆర్ కృష్ణారావు గారు. ట్విట్టర్ కూడా ఎప్పుడు ఫేస్బుక్లోనే ఆయన స్టేట్మెంట్ అన్నీ ఉంటాయి. ఆ ఫేస్బుక్లో విపరీతమైన ద్వేషాన్ని వెళ్ళబుచ్చేవాడు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడేవాడు అనమాట. అప్పుడు ఫేస్బుక్లో ఉండే వాళ్ళందరూ ఎదురు తిరిగినప్పుడు ఆయన అప్పుడు తీసేయాల్సి వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మరి ద్వేషం పెంచుకున్నాడో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఆయన ఫుల్ టర్మ్, ఆయన టర్మ్ అంతా అట్టుపెట్టుకుని ఎంతో నమ్మకస్తుడిగా అట్టుపెట్టుకున్న ఆయన్ని ఎందుకు ఆయన మీద గౌరవంతో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా సరే దేశపూరితంగా డీల్ చేశాడనమాట. మరి ఇవాళ లేటెస్ట్గా మరి ఎప్పుడో 20 సంవత్సరాల కేసు, అది 2006లో వేసిన కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఆయన నేను చాలా నిజాయితీ పరుణ్ణి, నా దగ్గర ఏమీ డబ్బులు లేవు అన్న మనిషి ఎన్ని కోర్టులు 20 సంవత్సరాలు ఒక కోర్టులో ఒక వ్యవహారాన్ని నడిపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టులో కేసు కొట్టేశారు లాస్ట్ ఇయర్. రామోజీరావు గారు చనిపోయిన తర్వాత కొట్టేశారు కేసు హైకోర్టులో. ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు, అది కూడా ఇవాళ కొట్టేశారు. ఇవాళ కొట్టేసినప్పుడు జడ్జి అసలు మీకేం సంబంధం, హూ ఆర్ యూ అని అడిగాడు. అడిగితే ఈయన అంటాడు, ఇప్పుడు యాక్చువల్గా ఒక సుప్రీంకోర్టు ఒక కేసు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మీద గౌరవంగా ఆ తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పాలి పెద్ద మనిషి అయినప్పుడు. నేను చాలా మేధావిని చెప్పుకుంటాడు కదా ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఆయన ఎందుకు ఉక్రోషం అంత ప్రెస్ మీట్ పెట్టి చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకులే కేసు అని కొట్టేశాడు, లేకపోతే రేపు కేసు అనగా ఇవాళే ముందే నిర్ణయించుకున్నాడు కొట్టేద్దామని మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో. అది యాక్చువల్గా కోర్టు ధిక్కరనది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. యాక్చువల్గా ముందే నిర్ణయించుకుని వాళ్ళు కొట్టేశాడు జడ్జి అనే మాట మాట్లాడాడు ఆయన. ప్లస్ చచ్చిపోయినాడు అనే మాట మానవత్వం లేకుండా మాట్లాడాడు. అది ఒక రామోజీరావు గారి మీద కేసు కాదు, అది మార్గదర్శి మీద కేసు. అది ఒక ఇన్స్టిట్యూషన్, రామోజీరావు గారు దానికి హెడ్. అంతేగాని ఆయన చనిపోతే కేసు ఉండదా? ఆయన మీద ఉక్రోషం ఎందుకు? రామోజీరావు గారి మీద అంత ఉక్రోషం పెట్టి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలంటే పర్ డే లాయర్కి ఎంత అవుతుంది? లక్షల్లో అవుతుంది. మరి సుప్రీంకోర్టులో ఇంకెక్కువ అవుతుంది. మరి హూ ఫైనాన్స్డ్ హిమ్? ఎవరు డబ్బులు ఇస్తే ఈయన కేసులు అంత దూరం తీసుకెళ్ళాడు? ఎవరి గురించి? ఆయన ఏమన్నాడు, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి అన్నాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే పబ్లిక్ నుంచి ఒక్కడన్నా రావాలిగా. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది? ఎప్పుడో ఆ డిపాజిట్స్ అన్ని రామోజీరావు గారు వెనక్కి ఇచ్చేశారు ఇమ్మీడియట్గా కేసు ఇదవంగానే. ఒక్క పైసా కూడా అడ్డుపెట్టలేదు. అసలు ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎప్పుడు ఈయన కేసు 2006లో వేసినప్పుడు ఇట్లా డిపాజిట్స్ ఇల్లీగల్గా తీసుకున్నాడని కేసు వేశాడు కదా. కేసు వేసినప్పుడు ఒక్క ఇన్వెస్టర్ కూడా భయపడలా. ఒక్క ఇన్వెస్టర్ కూడా మార్గదర్శి ఆఫీస్కి వచ్చి కానీ నా డిపాజిట్ వెనక్కి ఇచ్చేయమని కానీ ఎవరు ఒక్కడు కూడా అడగల. అంటే ఎంత క్రెడిబిలిటీ మార్గదర్శికి ఉందో ఆలోచించండి. 20 సంవత్సరాల పాటు ఆ కేసును రన్ చేశాడు. ఒక్క ఇన్వెస్టర్ కూడా ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వేసానన్న మనిషికి పబ్లిక్కి ఏం ఉపయోగపడుతుంది ఈ కేసు? ఎందుకు ఉపయోగపడుతుంది? నీ పర్సనల్గా వ్యక్తిగత ద్వేషంతో రామోజీరావు గారి మీద వేసావు, కానీ పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగం? ఆల్రెడీ దట్ ఈస్ క్లోజ్డ్. ఆ డిపాజిట్స్ అన్ని క్లోజ్ చేశాడు. ఆయన కూడా వ్యక్తిగత కక్షలు ఏం లేవు. రాజశేఖర రెడ్డికి ఉన్న కక్షని ఈయన ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేశాడు. గ్యారంటీగా అదే. మరి ఫైనాన్స్డ్ అంటే ఇప్పుడు ఈయన దగ్గర హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత మనీ కావాలి కదా. పర్ డే లాయర్స్కి లాక్స్లో అవుతుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అని మాట్లాడుతున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్, లేకపోతే ఆయన సమర్థిస్తే ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి దోపిడీని కానీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ కానీ ఇద్దరు కలిసి దాదాపు సుమారుగా 15 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు కదా. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే. దాని మీద మాట్లాడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది వ్యక్తిగత హోదాలో మాట్లాడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అవును. అసలు పబ్లిక్ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మేము సఫర్ అయ్యాము మార్గదర్శి ద్వారా, రామోజీరావు గారి ద్వారా సఫర్ అయ్యామని ఒక్కళ్ళు కూడా మాట్లాడలే. అటువంటిప్పుడు నీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది ఇక్కడ? అసలు ఆ ఇష్యూ ఆ స్కీమే తీసేశాడు ఆయన.
డిపాజిట్సే సేకరించట్లా. ఇప్పుడు ఆల్రెడీ 2006 వరకు రిటైర్డ్ అయిన పీపుల్ అందరూ ఎక్కువ వడ్డీ వస్తుందని మార్గదర్శకాలు వేశారు. చక్కగా నెల నెల రిటైర్డ్ పీపుల్కి చక్కగా వాళ్ళకి ఒక శాలరీ లాగా వచ్చేది, ఎంతో చక్కగా కంఫర్టబుల్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈయన కేసేసాడో రిటైర్డ్ పీపుల్ అందరూ బాధపడ్డారు. మార్గదర్శి ఎప్పుడైతే డిపాజిట్స్ తీసుకోవటం మానేసిందో రిటైర్డ్ పీపుల్ అందరూ వాళ్ళకి వేరే దారి లేక ఏం చేయాలో అర్థం కాక చాలామందితో నేను డిస్కస్ చేశాను. అది ఈయన కేసు వేసినందువల్ల వాళ్ళు సఫర్ అయ్యారు రిటైర్డ్ పీపుల్ యాక్చువల్గా. అదీగాక ఈయన కేసు వేసింది 2006లో. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చింది రామోజీరావు గారికి. ఇండియాలో ఒక జర్నలిస్ట్కి పద్మవిభూషణ్ ఇవ్వడం ఆయనే ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. తర్వాత ఈ సంవత్సరం నారాయణన్కి ఇచ్చారు, కేరళ ఆయనకి, జన్మభూమి పత్రిక ఆయనకి. అది చూడండి, అంటే ఒక జర్నలిజంలో ఒక టాప్ మోస్ట్ వ్యక్తి ఆయన, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఆయన. మరి రామోజీ ఫిల్మ్ సిటీ పెట్టాడు. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయన ఎట్లాగొట్ట ఆయన యొక్క ఇమేజ్ని తగ్గించాలి, ఆయన ఎట్లాగొట్ట డిగ్రేడ్ చేయాలని రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నారు. ఆల్మోస్ట్ చనిపోయే ముందు కూడా బెడ్ మీద ఫోటోలు తీశారు. ఆయన బెడ్ మీద ఫోటోలు తీయకూడదు, అది అరెస్ట్ చేస్తున్నారు, వస్తున్నారు, భయపడి పడుకున్నాడు. ఇవన్నీ ఆయన తప్పు చేయలేదు, భయపడి పడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మొత్తం ప్రాపర్టీ, మేజర్ ప్రాపర్టీ అమ్మి డిపాజిట్స్ అన్నీ 2500 కోట్లు ఇచ్చేశాడు. అది ఒక ఎత్తు. మీరు అడుగుతుంది ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్లో పెట్టిన కామెంట్ గురించి అడుగుతున్నారు కదా. ఎల్లో మీడియాకి ఏం పని అండి ఇది? ఆయన ఎల్లో మీడియాని మాట్లాడటానికి అవసరం ఏంటి? ఎల్లో యూట్యూబర్లు, ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ అంటాడు. ఎల్లో మీడియా అంటే నువ్వు ఈనాడుని టార్గెట్ చేస్తున్నావు. మరి ఈనాడు ఓనర్ ఆయన గ్యారంటీగా మీడియా మొత్తం రాస్తారు ఆయన, ఎందుకంటే కేసు గెలిచారు వాళ్ళు. ఈనాడు మార్గదర్శి కేసు గెలిచింది, అది ఒక ప్రెస్టేజ్. ఎందుకంటే వాళ్ళ పరువు 20 సంవత్సరాల పాటు వాళ్ళ పరువు. ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పష్టంగా ఇవాళ బయటపడిపోయాడు. నేను రాజశేఖర రెడ్డి మనిషిని, నేను జగన్ రెడ్డి మనిషిని చెప్పి స్పష్టంగా బయటపడిపోయినట్టు. ఎందుకు ఆయన కూటమిలో ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టుగా తెలిసింది. మరి కూటమిలో ఉండి ఎల్లో మీడియా గురించి మాట్లాడతాడేంటి? ఎల్లో మీడియాకి ఏం అవసరం అసలు? ఎల్లో మీడియా అంటే ఈనాడు ఎల్లో మీడియా అని ఆయన అర్థం. మరి ఈనాడు అధినేత రామోజీరావు గారు కేసు గెలిచినప్పుడు వాళ్ళు అందరికి చెప్పుకుంటారు, రాసుకుంటారు ఎల్లో మీడియా. వాళ్ళు గ్యారంటీగా మేము గెలిచాం కేసు, 20 సంవత్సరాలు సఫర్ చేశారు వాళ్ళని, ఏమీ లేని దానికి. ప్లస్ ఇవాళ వరకు కూడా ఎస్క్రో అకౌంట్లో 5 కోట్లు ఉన్నాయి, ఎవరు క్లెయిమ్ చేయని. ఈయన కూడా మొన్నదా ప్రభుత్వంలో ఉన్నాడు, వివిధ శాఖల్లో పనిచేశాడు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ సిఎస్గా కూడా పనిచేశాడు. మరి ఆ రోజు చర్యలు తీసుకోవచ్చుగా? చర్యలు తీసుకోవచ్చు. ప్లస్ చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందుట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసింది కరెక్ట్, ఆయన చేసింది నిజాయితీగా చేశాడు, కేసు పెట్టవచ్చు అనుకున్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది? ఎవరి లాభం కోసం అండి కేసు? ఎవరి కోసం అసలు? స్పష్టం రాజశేఖర రెడ్డి మీద వస్తున్న అవినీతి ఆరోపణలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈనాడులో రాసిన మాటలైతే ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారన్న ఉద్దేశంతో ఈనాడుని అప్రదిష్ట పాలు చేయాలి, రామోజీరావుని అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్తో కేసు వేయించాడు. అది స్పష్టం. అది అసలు ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవండి. ఎందుకంటే ప్రజలకి దీంట్లో ఈ కేసు వలన ఎక్కడా ఉపయోగం రాలేదు. ప్రజలందరూ మార్గదర్శిని నమ్మారు. ఒక్క పర్సన్ కూడా, ఎందుకంటే తెలుగుదేశం కాకుండా ఈనాడు పేపర్కి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ డిపాజిట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా ఏం మాట్లాడలే. అంటే ఎంత నిజాయితీగా ఆ మనిషి ఉన్నాడో ఆలోచించండి. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం వల్లనే చేశాడు. అది కోర్టుని కామెంట్ చేయటం, ప్రెస్ మీట్ పెట్టి ఉండవల్లి, అది ఇవాళకి ఐవైఆర్ కృష్ణారావు ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి అవసరం లేదు. అసలు అవసరం లేని ఇష్యూ గురించి ఆయన ఎందుకు కామెంట్ చేశాడు? అన్నెసెసరీగా ఈ ఇష్యూలో ఏలు పెట్టాడు. అంటే ఆయనకు కూడా ఒక విధమైన ద్వేషం ఉంది, కనపడదు, స్పష్టంగా బయటపడింది, క్లియర్గా ద్వేషం ఉంది. ఆ రామోజీరావు గారిని గెలిచేటప్పటికి చాలామందికి దాని మీద సంతోషపడ్డారు ప్రజలందరూ వాళ్ళు ఆ కేసు చూసి. ఎవరైతే ఆయన మీద ద్వేషం మీద, అసూయ మీద, ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ జర్నలిస్టు, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆయన ఈ భూమి ఉన్నంత వరకు రామోజీరావు గారి పేరు అలా నిలిచిపోతుంది. ఈ ఐవైఆర్ కృష్ణారావును ఉండవల్లి పేరు 4 ఏళ్ళు ఉంటుంది, తర్వాత వీళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తుండవు. ఇప్పటికే మర్చిపోయారు, శాంతం మర్చిపోతారు. ఏముంది? రాజశేఖర రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేస్తే సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంట కారుస్తున్న కన్నీరుని చూసి ఓర్చుకోలేక ఐవైఆర్ కృష్ణారావు ఇబ్బంది పడుతూ అజిత్తో వాంతులు చేసుకుంటున్నా అంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.